అందరూ బాగున్నారా? ప్రియులారా, ఈరోజు మేము ముందుకి మరొక వర్తమానంతో వచ్చాను. అదేంటంటే, పోయిన ఎపిసోడ్లో నేను యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనాన్ని చెప్పాను. చేపలు పట్టబోచును కానీ పేతురు బయలుదేరినట్లుగా, వారికి తన యొక్క అనుచరులు కూడా బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. అంటే 12 మంది శిష్యులు కూడా బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే 4వ వచనాన్ని నేను చెప్తున్నాను అన్నమాట అండి. 4వ వచనం ఏమిటి అనగా, సూర్యోదయం మగుచుండగా యేసు దరిని నిలిచి అని మనం చూస్తుంటున్నాం. యేసు దరిని నిలిచాడు. అయితే ఆయన యేసు అని పట్టలేనట్లుగా శిష్యులు మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ శిష్యులను దర్శించడానికి, శిష్యులను వారు గుర్తుపట్టలేకపోయినా యేసు క్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టడానికి, వారితో సంభాషించడానికి, వారిని చక్కని మార్గంలో నడిపించడానికి ఆయన వస్తూ ఉన్నారు. కేవలము వారు ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు ఇక లేరు అనేటువంటి కంక్లూషన్కి వచ్చేసిన పరిస్థితుల్లో ఆ పేతురు ద్వారా వీరందరూ కూడా వెనక్కి తిరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే అటువంటి సమయంలో వీరంతా కూడా చేపలు పట్టబోతూ ఉండగా యేసు క్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి ఆ యొక్క దరిని నిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే 5వ వచనం చూస్తుండగా, యేసు క్రీస్తు ప్రభు, పిల్లలారా భోజనం ఏమైనా ఉండదా అని అడుగుగా వారు లేదనిరి. చూస్తారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి ఆయనతో సహవాసాన్ని విడిచినందువల్ల, ఆయన గుర్తుపట్టలేనందువల్ల, ఆయనతో దూరంగా ఉన్నందువల్ల వారి యొక్క జీవితంలో లోటు ఏర్పడింది. అంచేత వారు ఏం చేశారంటే చేపలు పట్టడానికి వెళ్ళారు, కానీ వారికి రాత్రంతా ఏమీ దొరకలేదు. చివరికి వారి యొక్క వలలు కడుక్కొని యేసు ప్రభు దరిని నిలిచి వారితో మాట్లాడుతూ అంటున్నారు, ఇప్పుడు చేపలకు వల వేయండి అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని మా లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో జరిగిన సంఘటన, ఆ యొక్క 5వ అధ్యాయంలో జరిగిన సంఘటన ప్రియులారా మనం ఒక చోట పెట్టుకుని చూసుకుంటే వారికి ఆ యేసు క్రీస్తు ప్రభుని అప్పుడే గుర్తుపట్టాలి. ఎందుకంటే ఇదే సంఘటన చేశారు, అయినప్పటికీ కూడా వారికి గుర్తుపట్టలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క సమయంలో నేను చెప్పేది ఏంటంటే, వారు యేసు క్రీస్తు యొక్క మరి ఆ వల వేసినప్పుడు వారు యేసుతో అన్నారు, రాత్రంతా పట్టాం కానీ ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదన్నారు. అయితే యేసు క్రీస్తు ప్రభు మాట చెప్పిన ఎప్పుడైతే వల వేశారో 153 గొప్ప చేపలు పట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అద్భుతాన్ని యేసు క్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధరణ తర్వాత అన్ని అద్భుతాలలో కూడా ఇది గొప్ప అద్భుతం.